నేమ్ ఇస్ కేకే రెడ్డి. ఈరోజు మీకు చెప్పే క్లాస్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఫోర్సెస్ గురించి ఈరోజు చెప్పుకుందాం. కిందసారి మనం దేని గురించి మెకానిక్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం, యూనిట్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ను ఇంకొద్దిగా డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. దాంతోపాటు ఫోర్సెస్ గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే యూనిట్స్ అన్నీ ఒక గ్రూప్ కింద ఉంటాయి. అట్లనే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటే ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లోని మనకి 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే ఎఫ్పిఎస్ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్, ఎంకేఎస్ సిస్టమ్, ఎస్ఐ సిస్టమ్. ఈ 4 సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని వరల్డ్ దేశ విదేశాల్లో ఉన్నాయి. ఎవరో ఒకరు అలాగా ఏదో ఒక ఈ 4 సిస్టమ్స్లో ఏదో ఒక సిస్టమ్ని వాటి యొక్క స్టాండర్డ్ మెజర్మెంట్ కింద యూజ్ చేస్తారన్నమాట. కానీ జనరల్గా ఒక్కొక్క దేశంకి ఎక్స్పోర్ట్స్ అవి బాగా పెరగడం వల్ల ఐసో సర్టిఫికేట్ ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఇవన్నీ పెరగడం వల్ల ఏంటంటే జనాలు అందరూ అన్ని కంట్రీస్ అన్ని దేశాలు ఒకే సిస్టమ్ని ఫాలో అవుదాం, ఒకే యూనిట్ని ఫాలో అవుదాం, దానివల్ల మనకు కన్ఫ్యూజన్ ఉండదు అని ఏడ్ చేశారంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అనేది కొనుక్కున్నారన్నమాట. దీన్ని ఎస్ఐ సిస్టమ్ అంటారన్నమాట. ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటే ఏంటి? ఫుట్ పౌండ్ సెకండ్ అంటే ఏంటి? ఇక్కడ ఎఫ్పిఎస్ సిస్టంలో లెంత్ని ఫుట్స్తో మెజర్ చేస్తారు, అలాగే మాస్ని పౌండ్స్తో, టైంని సెకండ్స్తో మెజర్ చేస్తారన్నమాట. సిజిఎస్ సిస్టమ్కి వస్తే లెంత్ని సెంటీమీటర్లో, కేజీ బరువుని గ్రామ్స్లోని, టైంని సెకండ్స్లో మెజర్ చేస్తారు. ఎంకేఎస్ సిస్టమ్స్కి వచ్చేటప్పటికి లెంత్ని మీటర్లోని, మాస్ని కిలోగ్రామ్లోని, టైంని సెకండ్లోని మెజర్ చేస్తారు. ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏంటంటే ఎంకేఎస్ యూనిట్స్తో పాటు కొన్ని యూనిట్స్ అనేవి కలుపుతారన్నమాట. జనరల్గా అన్ని దేశాలు కలిపి 11th కాన్ఫరెన్స్ ఒక మీటింగ్ అనేది పెట్టుకొని అన్ని దేశాలు ఒకే యూనిట్ నేను ఫాలో అవుతే బాగుంటుంది అని నిర్ణయించుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సిస్టమ్ యూనిట్స్ అనేది కనిపెట్టారన్నమాట. ఇందులో మనకి 3 క్లాసెస్ ఉంటాయన్నమాట ఇంటర్నేషనల్ ఎస్ఐ సిస్టంలో. అవి ఏంటంటే బేస్ యూనిట్స్, సప్లిమెంటరీ యూనిట్స్, మూడోది డెరైవ్డ్ యూనిట్స్ అన్నమాట. ఈ బేస్ యూనిట్లోని మనకి 7 క్వాంటిటీస్ ఉంటాయన్నమాట. అవి ఏంటంటే వాటి లెంత్, మాస్, టైము, కరెంటు, టెంపరేచరు, లూమినస్ ఇంటెన్సిటీ, క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ లెంత్ని మీటర్లో మెజర్ చేస్తారు, దాని యొక్క సింబల్ ఎంత? స్మాల్ m. మాస్ని కిలోగ్రామ్లో మెజర్ చేస్తారు, దాని సింబల్ కేజీ. టైంని సెకండ్లో, సింబల్ స్మాల్ s. కరెంట్ని యాంపియర్స్లో మెజర్ చేస్తారు, సింబల్ ఏంటి? క్యాపిటల్ A. టెంపరేచర్ని కెల్విన్లో మెజర్ చేస్తారు, సింబల్ ఏంటంటే క్యాపిటల్ K. లూమినస్ ఇంటెన్సిటీని క్యాండిలా అనే దాంతో డినోట్ చేస్తారు, దీని యొక్క సింబల్ ఏంటంటే CD. క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ని దీన్ని మోల్ అనే దాంతో, మోల్ యూనిట్స్, దీనికి క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ యూనిట్స్ ఏంటంటే మోల్. ఎన్ని క్వాంటిటీస్, ఎన్ని యూనిట్స్, ఇవి ఆ యూనిట్స్కి సింబల్స్ అన్నమాట. ఇది ఇక్కడ మోల్, MOL, ఇక్కడ మోల్ అని రాస్తారు కదా, మోల్ కదా, MOLతోనే డినోట్ చేస్తారన్నమాట. సప్లిమెంటరీ యూనిట్స్, ఇక్కడ మనకి ఎస్ఐ సిస్టంలో సప్లిమెంటరీ యూనిట్స్ 2 టైప్స్ అన్నమాట. ఒకటి ప్లెయిన్ యాంగిల్, రెండోది సాలిడ్ యాంగిల్. ప్లెయిన్ యాంగిల్ని రేడియన్స్తో మెజర్ చేస్తారు, అటు ఒక సింబల్ RAD అని రాస్తారు. సాలిడ్ యాంగిల్ని స్టెరేడియన్స్తో మెజర్ చేస్తారు, అని ఒక సింబల్ SR. డెరైవ్డ్ యూనిట్స్కి వచ్చేటప్పటికి మూడో రకం ఎస్ఐ సిస్టమ్ ఏంటంటే డెరైవ్డ్ యూనిట్స్లో మనకు చాలా నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఉంటాయన్నమాట. సపోజ్ ఈ ఏరియా తీసుకోండి, ఏరియాకి యూనిట్ ఏంటి? మీటర్ స్క్వేర్, M స్క్వేర్. వాల్యూమ్కి మీటర్ క్యూబ్, సింబల్ ఏంటంటే M క్యూబ్. మీటర్ క్యూబ్ దేంతో దీనికి అలాగే సింబల్ ఎలా డినోట్ చేస్తారంటే M క్యూబ్తో డినోట్ చేస్తారు. డెన్సిటీని kg/kg/మీటర్ క్యూబ్, సింబల్ kg/మీటర్ క్యూబ్. వెలాసిటీని మీటర్/సెకండ్, సింబల్ M/s. ఫోర్స్ని న్యూటన్తో మెజర్ చేస్తారు, సింబల్ ఏంటంటే
క్యాపిటల్ అని. ఇక్కడ ఏంటంటే సైంటిస్ట్ పేరు కాబట్టి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్తో మనకి డినోట్ చేస్తారు. న్యూటన్ అన్నతను సైంటిస్ట్ కాబట్టి యూనిట్స్ అనేవి క్యాపిటల్ లెటర్తో డినోట్ చేస్తారు. పవర్ యొక్క యూనిట్స్ వాట్. దీన్ని కనిపెట్టిన సైంటిస్ట్ పేరు కూడా వాట్ కాబట్టి దీనికి యూనిట్ సింబల్ అనేది క్యాపిటల్ డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫోర్స్ కింద వస్తాం. ఫోర్స్ అనేది ఏంటి? ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎన్ ఏజెన్సీ ఇట్ చేంజెస్ ఆర్ టెన్స్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ ఆఫ్ ఎ బాడీ బై పుషింగ్ ఆర్ పుల్. ఫోర్స్ అనేది ఏంటి? అవునే ఫోర్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బాడీ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటే దాని మీద ఒక ఎక్స్టర్నల్ ఏజెంట్ అంటే పుషింగ్ ఫోర్స్ కానీ పుల్లింగ్ ఫోర్స్ కానీ యాక్ట్ అయ్యి ఆ బాడీని అక్కడి నుంచి పొజిషన్ చేంజ్ చేయడం. లేదా ఒక బాడీ అనేది యూనిఫామ్ మోషన్తో వెళ్ళేటప్పుడు ఆ బాడీ యొక్క పొజిషన్ని మారిస్తే ఆ యొక్క దాన్ని ఏమిటంటే ఫోర్స్ అంటారన్నమాట. ఫోర్స్ అనేది ఏంటి? ఏదైనా ఒక బాడీ అనేది ఒక స్థితిలో ఉన్నప్పుడు ఐదర్ రెస్ట్ పొజిషన్లోనే లేకపోతే యూనిఫామ్ మోషన్ పొజిషన్లో ఎలాగున్నా దాని యొక్క పొజిషన్ కానీ చేంజ్ చేసే యాక్షన్నే ఏజెన్సీని ఏమంటారు? ఫోర్స్ అంటారన్నమాట. జనరల్గా ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనకి ఫోర్స్ అనేది చాలా రకాల ఫోర్సెస్ ఉంటాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫోర్సు, డిఫరెంట్ ఫోర్స్ ఉంటాయి. కానీ మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో వచ్చేటప్పుడు జనరల్గా ఎక్కువగా 2 ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తారు. అవి ఏంటంటే పుష్ ఫోర్స్, రెండోది పుల్ ఫోర్స్ అన్నమాట. ఈ ఫోర్స్ అనే డెఫినేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఫోర్స్ అనే డెఫినేషన్ అనేది మనకి న్యూటన్ ఫస్ట్ లా నుంచి తీసుకొచ్చి అనమాట. ఎందుకు న్యూటన్ ఫస్ట్ లా అనేది మనకి ఏం చెప్తుంది? న్యూటన్ ఫస్ట్ లా అనేది స్టేట్స్ దట్ ద బాడీ continues in its state of rest or uniform motion unless acting upon by an external agency అన్నమాట. అంటే న్యూటన్ ఫస్ట్ అనేది ఏం చేస్తుందంటే బాడీ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు ఆ పొజిషన్ అలాగే చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఏ పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ అవుతుందో అప్పుడు మాత్రం దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుతుందని న్యూటన్ ఫస్ట్ అనేది చెప్తున్నాం అనమాట. సపోజ్ ఒక బాడీ అనేది తీసుకున్నాం మనం ఇలాగ. సపోజ్ ఇక్కడ బాడీ అనేది మనం ఇలా తీసుకున్నాం. ఇది బాడీ. ఈ బాడీ మీద మనకి ఫోర్స్ ఎలా పడింది? ఈ బాడీ మీద ఫోర్స్ అనేది యాక్ట్ అయింది. యాక్ట్ అయ్యేటప్పుడు బాడీ ఏటవుద్ది? ఈ ఫోర్స్ అనేది ఎటువంటి ఫోర్సు? అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అన్నమాట. సపోజ్ మామూలు ఫోర్స్ అనుకోండి, ఈ యొక్క బాడీ మీద పడితే బాడీని బ్యాలెన్స్ చేస్తే ఈక్విలిబ్రియం పొజిషన్లో తీసుకొచ్చి బాడీ అనేది కదలదన్నమాట. ఎప్పుడైతే బాడీ అనేది మనకు కదలాలి అంటే ఏం చేయాలన్నమాట? అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది తీసుకోవాలి. అప్పుడు మాత్రం బాడీ అనేది కదులుతుంది. ఎప్పుడైతే ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనేది ఈ బాడీ మీద పడిందో అప్పుడు ఏటవుద్దంటే బాడీ అనేది సపోజ్ ఇలా ఉందనుకోండి, ఎప్పుడైతే ఈ ఫోర్స్ పడిందో అప్పుడు బాడీ అనేది ఏటవుతుంది? ఇక్కడ దాకా కదులుతుంది అన్నమాట. ఇక్కడ ఇది ఏ పొజిషను, ఇది బి పొజిషన్ అనుకోండి. మనకి ఎప్పుడైతే ఫోర్స్ అనేది పడిందో ఏ పొజిషన్ నుంచి బాడీ అనేది ఇక్కడ ఉండవలసిన బాడీ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, బి పొజిషన్కి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటన్నది బాడీ అనేది పొజిషన్ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది? దాని మీద ఫోర్స్ అప్లై చేసాం కాబట్టి బాడీ అనేది చేంజ్ అయింది. అది డెఫినేషన్ అన్నమాట. ఓకే, సపోజ్ బాడీ అనేది ఏటైందంటే ఇలాగ ఫ్లోర్కి వాల్కి మధ్యలో ఆనుకొని ఇలా బాడీ అనేది ఉంది. ఆ బాడీకి సమ్ మాస్ అనేది ఉంది. ఎప్పుడైతే ఈ బాడీ మీద మనకి ఫోర్స్ అనేది అప్లై అవుతే అప్పుడు ఏంటంటే ఇది ఫ్లోర్ అండి, ఇది వాల్. ఈ వాల్ ఇక్కడ బాడీ అనేది
ఫ్లోర్కి వాల్కి బేస్ అయ్యి సపోర్ట్ తీసుకొని ఉంది. దీని మీద మనం ఎఫ్ అనే ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. అప్పుడు ఏటవుతుంది బాడీ అనేది ఏంటంటే కదలదన్నమాట. బాడీ అనేది కదలదు. ఎందుకు కదలదు అంటే బాడీ అనేది ఇక్కడ మనం అప్లై చేసే ఫోర్స్ కన్నా లోపల ఉండే ఫోర్స్ ఏంటి రెసిస్టివ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, తట్టుకునే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మనం అప్లై చేసే ఫోర్స్ కన్నా తట్టుకునే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాడీ అనేది కదలదు అనమాట. అలాగే మన గోడని పుష్ చేసుకున్నట్టుగా. ఇక్కడ డెఫినేషన్ ప్రకారం ఏంటి మనం తెలుసుకోవాల్సింది, డెఫినేషన్ ఏం చెప్పింది, ఏదైనా బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే పక్క బాడీ అనేది దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ అవుద్ది. కానీ ఇక్కడ బాడీ మీద ఫోర్స్ అప్లై చేసాం కానీ బాడీ అనేది చేంజ్ అవ్వట్లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే డెఫినేషన్ తప్పనా కాదు. ఇక్కడ మనం అప్లై చేసే ఫోర్స్ అనేది విజిబుల్ ఫోర్స్ అవ్వచ్చు. ఇక్కడ ఫోర్స్ అనేది విజిబుల్గా ఉండాలని రూల్ లేదు. ఇన్విజిబుల్ అయినా పర్లేదు అన్నమాట. కానీ ఇందులో కూడా మనం ఫోర్స్ అప్లై చేస్తే ఇందులో కూడా బాడీలో చేంజ్ అనేది జరుగుతుంది. కానీ ఈ చేంజ్ అనేది ఇంటర్నల్గా ఉందన్నమాట. ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్. ఇది మనకి విజిబుల్ అవ్వదన్నమాట, ఇన్విజిబుల్ ఫోర్స్ అన్నమాట. ఓకేనా, అర్థమైందండి? ఓకే. ఫోర్స్, ఇక్కడ ఫోర్స్ అనేది ఏదైనా బాడీ మీద అప్లై చేసేటప్పుడు ఫోర్స్ అనేది అదండి. ఫోర్స్ అనేది విజిబుల్గా ఉండక్కర్లేదు, ఇన్విజిబుల్ అయినా పర్లేదు. ఎందుకంటే రెస్ట్ ఫోర్స్లో మనకు కనబడదు కదా. స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఫోర్స్ అన్న క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోర్స్ అన్న ఒకటే. జనరల్గా ఏదైనా ఒక బాడీ మీద ఫోర్స్ అప్లై అవుతుందంటే మనం ఒక ఫోర్స్ ఉందంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దాని మీద మనకి 4 టైప్స్ యాక్ట్ అవుతుందన్నమాట. 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనం తెలుసుకోవాలి. ఒకటి మ్యాగ్నిట్యూడ్, రెండోది డైరెక్షన్, మూడోది పాయింట్ ఆఫ్ అప్లికేషన్, నాలుగోది నేచర్ ఆఫ్ సెన్స్ ఆర్ నేచర్ ఆఫ్ ఫోర్స్. సపోజ్ ఇక్కడ ఒక బాడీ ఉంది. ఇది బాడీ. ఈ బాడీ అనేది ఫ్లోర్ మీద యాక్ట్ అవుతుంది, హారిజాంటల్ ప్లేన్ మీద యాక్ట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఉంది. ఈ పాయింట్ దగ్గర మనం 30 న్యూటన్ పెట్టి పాయింట్ అనే దగ్గర 30 న్యూటన్ పెట్టి లాగుతున్నప్పుడు బాడీ అనేది మనకు హారిజాంటల్గా కదులుతుంది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఎంత, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ 10 న్యూటన్. డైరెక్షన్ ఇటుపక్క డైరెక్షన్ 0 degrees హారిజాంటల్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఇటుపక్క అయితే 180 degrees హారిజాంటల్. ఇలాగ వెళ్తుంది కాబట్టి 0 degrees హారిజాంటల్ అని చెప్తాం. పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అంటే ఇక్కడ ఏ అనే పాయింట్ దగ్గర అప్లై అవుతుంది. ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందువల్ల అంటారంటే పాయింట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్ దేనికి అంటారా, సపోజ్ ఏంటైంది, మనం ఒక బాడీ ఉంది. ఈ బాడీ దగ్గర ఈ పాయింట్ దగ్గర మనం ఫోర్స్ అనేది అప్లై చేసాం అనుకోండి, బాడీ ఏటవుతుంది, బాడీ అనేది ఇలాగా రివాల్వ్ అయ్యి ఇలా రొటేట్ అవుతుంది. అలా కాకుండా బాడీ దగ్గర ఈ పాయింట్ దగ్గర మనం ఫోర్స్ అప్లై చేసాం అనుకో, బాడీ అనేది ఇలాగ స్లైడింగ్ అవుతుంది అన్నమాట. ఇక్కడేట అవుద్ది, బాడీ అనేది రొటేట్ అవుద్ది. ఇక్కడైతే బాడీ అనేది స్లైడింగ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ సపోజ్ ఒక బాడీ మీద ఏదో బాడీ అండి హారిజాంటల్ ప్లేన్ మీద ఉంది. కానీ ఇక్కడ ఫోర్స్ అనేది అలాగా హారిజాంటల్ 30 degrees యాంగిల్లోని ఫోర్స్ అనేది పుషింగ్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అంతా 15 న్యూటన్. డైరెక్షన్ అలాగే 30 degrees హారిజాంటల్గా యాక్ట్ అవుతుంది అన్నమాట.
పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ ఏ పాయింట్ దగ్గర అప్లై అవుతుంది, బి పాయింట్ దగ్గర అప్లై అవుతుంది. నేచర్ ఆఫ్ సెన్సిటివ్ పుష్ ఇది ఏంటంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ అప్లికేషన్. ఇక్కడ మనం ఫోర్స్ అప్లై చేస్తే ఈ మొత్తం ఇక్కడ దాకా చూపడుతుంది కదా, ఇట్లా లైన్ ఆఫ్ యాక్షన్ అంటమాట. లైన్ ఆఫ్ యాక్షన్ ఇది దీని గురించి మనం తర్వాత చెప్తాం. ట్రాన్స్మిసిబిలిటీ ఫోర్స్ వీటి దగ్గర మనకు ఉపయోగపడుతుంది. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్. సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏమన్నా రెండు అంతకన్నా ఎక్కువ ఫోర్సెస్ ఒక బాడీ మీద యాక్ట్ అవుతే ఆ మొత్తం ఫోర్సెస్ని ఒకే విధంగా చెప్పాలంటే వాటిని సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అంటమాట. సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి రెండు రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి కోప్లానర్ ఫోర్సెస్, రెండోది నాన్ కోప్లానర్ ఫోర్సెస్. కోప్లానర్ ఫోర్సెస్ అంటే ఏంటంటే మొత్తం ఫోర్సెస్ అనేవి ఒకే ప్లేన్లో అంటే సింగిల్ ప్లేన్లో సేమ్ ప్లేన్లో కూడా ఉంటే లెక్కైతే దాన్ని కోప్లానర్ ఫోర్సెస్ అని అంటమాట. సపోజ్ ఇది ఒక ప్లేన్ అనుకుంటాం, ఇది వర్టికల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్. సపోజ్ ఎక్కడ ఫోర్స్, ఇదో ఫోర్స్, ఇదో ఫోర్స్, ఇదో ఫోర్స్, ఇదో ఫోర్స్, ఇదో ఇలా ఫోర్సెస్ అని యాక్ట్ అవుతాయి. ఒకే ప్లేన్లో కానీ ఫోర్స్ అని యాక్ట్ దాన్ని కోప్లానర్ ఫోర్స్ అని అంటాం. సపోజ్ ఇక్కడ ఫోర్సెస్ అనేవి ఈ ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఈ ఫోర్స్ అనేవి మొత్తం ఒకే పాయింట్ మీద యాక్ట్ అవుతాయి, దాన్ని కాంకరెంట్ ఫోర్స్ అంటాం. ఇక్కడ అలా కాకుండా ఫోర్సెస్ అనేవి ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాం అనుకోండి, అంటే ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది ఎప్పటికీ సేమ్ ఉన్నాం అనుకోండి, అలాగే యాక్ట్ అనుకో ఫోర్స్, ఆ ఫోర్స్ని ఏమంటారు ప్యారలల్ ఫోర్సెస్ అంటాం. ప్యారలల్ ఫోర్సెస్లో మళ్ళీ మనకు రెండు రకాల ఫోర్సెస్ ఉన్నాయన్నమాట. ఒకటి లైక్ ప్యారలల్, రెండోది అన్లైక్ ప్యారలల్. లైక్ ప్యారలల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఫోర్సెస్ అని యాక్ట్ అయ్యాయి కదా, అన్ని ఫోర్సెస్ ఒకే పక్క డైరెక్షన్ ఒకలాగా డైరెక్షన్ ఉంటే దాన్ని లైక్ ఫోర్సెస్ అంటారు, లైక్ ప్యారలల్ ఫోర్స్ అంటారు. అలా కాకుండా ఒక ఫోర్స్ ఇటు, ఒక ఫోర్స్ ఇటు, సపోజ్ ఇదో ఫోర్స్ చూసుకుని అనుకోండి, ఈ ఫోర్స్ లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది, ఈ రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. ఈ ఫోర్స్ని ఏంటంటారంటే అన్లైక్ ప్యారలల్ ఫోర్స్ అంటారన్నమాట. సపోజ్ ఈ ఫోర్స్కి చూసుకుని అనుకోండి, ఈ ఫోర్స్ లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది, ఈ ఫోర్స్ కూడా లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది. ఈ రెండింటిని బేస్ చేసుకొని చూసుకుంటే ఈ రెండు ఫోర్సెస్ ఏమంటారంటే లైక్ ప్యారలల్ ఫోర్సెస్ అని అంటారు. తర్వాత నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ అంటే ఈ మూడు ఫోర్సెస్ అనేవి ఎక్కడ సింగిల్ పాయింట్ దగ్గర మీట్ అవ్వకపోతే దాన్ని నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ అంటారు. కాంకరెంట్ అంటే సింగిల్ పాయింట్ మీద మీట్ అవ్వాలన్నమాట. నాన్ కాంకరెంట్ అంటే మీట్ అవ్వకుండా. సపోజ్ ఈ యొక్క ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ ఎలా ప్రొజెక్ట్ చేసి అనుకోండి, ఈ ఫోర్స్ యొక్క ఎలా ప్రొజెక్ట్ చేస్తే ఈ ఫోర్స్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తే ఈ మూడు ఒక పాయింట్ దగ్గర అనేది మీట్ అవ్వవు కాబట్టి దీన్ని ఏంటంటారు నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ అని అంటారు. కొలీనియర్ ఫోర్సెస్. నెక్స్ట్ కొలీనియర్ ఫోర్సెస్ అంటే దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అని ఎలా ఉంటే ఒక సింగిల్ లైన్లో యాక్ట్ అయ్యేటట్లు ఉంటుంది. సింగిల్ లైన్ అనేది హారిజంటల్గా ఉండొచ్చు, వర్టికల్గా ఉండొచ్చు, ఇంక్లైన్గా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ సింగిల్ లైన్లో ఒకే లైన్లో కానీ ఫోర్సెస్ అనే యాక్ట్ అవుతే వాటిలో కొలీనియర్ ఫోర్సెస్ అని అంటున్నారు. ఇక్కడ మీరు బాగా గమనించలేకపోతే ఈ మూడు ఫోర్సెస్ అనేవి ఒకే పాయింట్ మీద యాక్ట్ అవ్వాల్సిన పని లేదు, కానీ ఫోర్సెస్ అనేవి ఈ బాడీ మీద ఎక్కడ యాక్ట్ అయినా పర్లేదు, కానీ వాటి యొక్క ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అంటే దాని లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే అక్కడ ఆ యొక్క బాడీని ప్రొజెక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ ఫోర్స్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంటాయి కదా. సపోజ్ ఇది ఫోర్స్ అనేది ఇక్కడ, ఈ ఫోర్స్ అనేది ఇక్కడ, ఈ ఫోర్స్ అనేది ఇక్కడ యాక్ట్ అయింది అనుకోండి, ఆ యొక్క ఫోర్స్ని అలా ప్రొజెక్ట్ చేసుకుని వెళ్ళిపోనుకోండి, మళ్ళీ ఒక పాయింట్ మీద యాక్ట్ అయ్యాయి అనుకోండి, అప్పుడు కాంకరెంట్ ఫోర్స్ అంటారు. ఇక్కడ ఈ మూడు ఫోర్సులు సింగిల్ పాయింట్ మీద యాక్ట్ అవ్వాలని రూల్ అయితే లేదు, కానీ ఆ యొక్క బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అనేవి ఫోర్స్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్ అనేది ఒక పాయింట్ మీద రీచ్ అయినా చాలు, ఆ ఫోర్సెస్ని కాంకరెంట్ ఫోర్సెస్ అంటారు. నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అంటే ఏంటి? ఫోర్సెస్ అనేవి బాడీ మీద పడ్డ ఫోర్స్ అనేవి సింగిల్ ప్లేన్లో కానీ ఉండకపోతే అట్లే నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అంటమాట. సపోజ్ ఇది ఎక్స్వై ప్లేను, ఇది వైజెడ్ ప్లేను, ఇది ఎక్స్జెడ్ ప్లేను, ఇది మూడు ప్లేన్లు ఉన్నమాట. ఇక్కడ ఇదో F1, F2, F3 ఫోర్సెస్. F1 అనే ఫోర్స్ ఎక్స్వై ప్లేన్లోని, F2 అనే ఫోర్స్ వైజెడ్ ప్లేన్లోని, F3, F4 అనే ఎక్స్జెడ్ ప్లేన్లో ఉన్నాయి. అంటే ఇక్కడ ఫోర్సెస్ అనేవి ఎలా ఉన్నాయి, మోర్ దెన్ సింగిల్ ప్లేన్లో ఉన్నాయి కాబట్టి దీన్ని నాన్ కోప్లానర్ ఫోర్స్ అంటాం. కానీ ఈ ఫోర్సెస్ అనేవి సింగిల్ పాయింట్ మీద రీచ్ అవుతుంది కాబట్టి, సింగిల్ పాయింట్ మీద యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఫోర్స్ని ఏమన్నారు కాంకరెంట్ ఫోర్సెస్ అన్నాం. మొత్తం చెప్పాలంటే నాన్ కోప్లానర్ కాంకరెంట్ ఫోర్సెస్ అని చెప్తాం. ఇవి కూడా అంతే, ఇది ఎక్స్వై ప్లేన్, వైజెడ్ ప్లేన్, జెడ్ ఎక్స్ ప్లేన్. ఇక్కడ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ రెండు ఫోర్స్ ఉంది, ఇదో ప్లేన్లో యాక్ట్ అవుతుంది, ఇదో ప్లేన్లో యాక్ట్ అవుతుంది. కానీ ఈ నాన్ కోప్లానర్ ఫోర్సెస్, కానీ ఇటు యొక్క ఫోర్సెస్ అనేవి ఎలా ఉన్నాయి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇట్లే ప్యారలల్ ఫోర్సెస్ అన్నాం, నాన్ కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్ అన్నాం. ఇక్కడ చూడండి, ఇది ఒక ఫోర్స్ ఎక్స్వై ప్లేన్లో, ఇంకో ఫోర్స్ జెడ్ ఎక్స్ ప్లేన్లో యాక్ట్ అవుతుంది.
కానీ ఈ రెండు ఫోర్సెస్ ఎలాగ యాక్ట్ అవుతున్నాయి, సింగిల్ లైన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి వీటిని కొలినియర్ ఫోర్సెస్ అన్నారు. ఇక్కడ నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ అన్నారు. సో ఇక్కడ F1 అనే ఫోర్స్, F2 అనే ఫోర్స్, F3 అనే ఫోర్స్, ఇది ఎలా ప్రొజెక్ట్ చేసాం అనుకోండి, ఈ F1 ఎలా ప్రొజెక్ట్ చేసాం, F2ని ఎలా ప్రొజెక్ట్ చేసాం, F3ని ఎలా ప్రొజెక్ట్ చేసాం, ఈ 3 సింగిల్ పాయింట్ మీద కానీ మీట్ అవ్వకపోతే వీటిలో నాన్ కాంకరెంట్ ఫోర్సెస్ అని అంటారు అన్నమాట. లైన్ ఆఫ్ యాక్షన్ ఫర్దర్గా క్లాసిఫై ఎలా చెప్పాలో ఏంటమ్మా, కాంకరెంట్ ఫోర్సెస్ ఇది చెప్పాం కదండి, ఇది ప్యారలల్ ఫోర్సెస్, కొలినియర్ ఫోర్సెస్, నాన్ కాంకరెంట్ ఫోర్సెస్. కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్. కాంపోజిషన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటంటే ఏదో ఒక బాడీ మీద రెండు కానీ అంతగానే ఎక్కువ ఫోర్సెస్ యాక్ట్ అయ్యేటప్పుడు ఎంతైతే మనకి ఎఫెక్ట్ వస్తుందో అంత ఎఫెక్ట్ని ఒక సింగిల్ ఫోర్స్తో కానీ మనం ఎఫెక్ట్ని రప్పించగలిగితే ఆ ఫోర్స్ని ఏమంటారంటే కాంపోజిషన్ ఆఫ్ ఫోర్స్ అంటారన్నమాట. కాంపోజిషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటాం. జనరల్గా చెప్పాలంటే ఆ సింగిల్ ఫోర్స్ని రిజల్టెంట్ ఫోర్స్ అంటారన్నమాట. రిజల్టెంట్ ఫోర్స్ అంటే ఏంటంటే ఆ 3 ఫోర్స్లో 2 ఫోర్స్లో ఎంతైతే ఎఫెక్ట్ వస్తుందో అంత ఎఫెక్ట్ను ఈ సింగిల్ ఫోర్స్ అనేది ఇస్తుంది కాబట్టి దీన్ని రిజల్టెంట్ ఫోర్స్ అని అంటారన్నమాట. రెజల్యూషన్ అంటే ఏంటి? రెజల్యూషన్ ఆఫ్ ఫోర్స్ అంటే సింగిల్ ఫోర్స్ని 2 కానీ అంతకన్నా ఎక్కువ ఫోర్సెస్ కింద సెపరేట్ చేస్తే రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారన్నమాట. ఈ రిజాల్వ్ అయ్యే పార్ట్స్ని రిజాల్వ్ అయ్యే పార్ట్స్ని ఏమంటారు, కాంపోనెంట్స్ అంటారన్నమాట. సపోజ్ ఇక్కడ ఒక ఫోర్స్ అనేది ఉందన్నమాట. ఇక్కడ ఎలా ఉంది, సపోజ్ F అనే ఫోర్స్ అనేది ఉంది. F అనే ఫోర్స్ జనరల్గా ఇక్కడ ఒక F అనే ఫోర్స్ ఉంది, అది హారిజంటల్గా ఎంత θ డిగ్రీస్లో యాక్ట్ అవుతుంది. యాక్ట్ అయ్యేటప్పుడు దానికి x డిగ్రీస్ y డిగ్రీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. సపోజ్ రెజల్యూషన్ ఆఫ్ ఫోర్స్. సపోజ్ మనకి ఒక సింగిల్ ఫోర్స్ అనేది ఇలా ఉందండి. సింగిల్ ఫోర్స్ అనేది ఇలా ఉంది, ఇది రిజల్టెంట్ ఫోర్స్. ఈ సింగిల్ ఫోర్స్ని ఏం చేయాలి, ఈ సింగిల్ ఫోర్స్ అనేది మనకి x యాక్సిస్కి, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది x, ఇది ఎంత, ఇది y యాక్సిస్. x యాక్సిస్కి ఎంత యాంగిల్ యాక్ట్ అవుతుంది, θ అనే యాంగిల్లోనే యాక్ట్ అవుతుంది. θ అనే యాంగిల్ యాక్ట్ అవుతే దీనికి హారిజంటల్ కాంపౌండ్ ఫోర్స్ ఏటవుద్ది, Fx ఈజ్ ఈక్వల్ టు F cos θ అవుద్ది. Fy ఈజ్ ఈక్వల్ టు F sin θ అవుతుంది. Fx అనేది F cos θ అవుతుంది, Fy అనేది F sin θ అవుతుంది. ఈ Fx అనేది ఏంటి, హారిజంటల్ కాంపోనెంట్ ఫోర్స్. Fx అని రాయొచ్చు, F సఫిక్స్ H అని రాస్తారు. కొంతమంది Fyని F సఫిక్స్ V అని దాంతో కూడా డినోట్ చేస్తారన్నమాట. ఇక్కడ θ అనేది హారిజంటల్గా ఉంది కాబట్టి ఇక్కడ కాస్ θ వచ్చింది. అదే θ అనేది వర్టికల్గా ఉంటే ఇక్కడ కాస్ θ అవుద్ది. ఇక్కడ వర్టికల్గా లేదు కాబట్టి sin θ అని వచ్చింది. ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనే పాజిటివ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ముందును కూడా డైరెక్షన్స్ అనేవి పాజిటివ్ డైరెక్షన్లు ఉన్నాయి. సపోజ్ x ఇటు పక్క y డిఫరెంట్ డైరెక్షన్లు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏటవుద్ది, Fx ఈజ్ ఈక్వల్ టు మైనస్ F కాస్ θ, Fy ఈజ్ ఈక్వల్ టు మైనస్ F sin θ అవుతాయి. ఇదిగోండి ఇలాగ F అనే ఫోర్స్ ఉంది. ఈ ఫోర్స్ని మనం 2 ఫోర్సెస్ కింద సెపరేట్ చేస్తాం. F అనే ఫోర్స్ని, F అనే రిజల్టెంట్ ఫోర్స్ని Fx Fy కింద సెపరేట్ చేస్తాం. ఈ F అనే ఫోర్స్ హారిజంటల్ θ డిగ్రీస్తో యాక్ట్ అయింది కాబట్టి హారిజంటల్ కాంపోనెంట్ ఫోర్స్ ఎంత అవుతుంది, F cos θ. అలాగే వర్టికల్ కాంపోనెంట్ ఫోర్స్ Fy ఈజ్ ఈక్వల్ టు F sin θ అవుతుంది అన్నమాట. రెజల్యూషన్ ఆఫ్ ఆబ్లిక్ కాంపోనెంట్స్. రెజల్యూషన్ ఆఫ్ సపోజ్ సింగిల్ ఫోర్స్ ఉన్నప్పుడు
ఆ సింగిల్ ఫోర్స్ని మనం రెజల్యూషన్ చేసాం అనుకున్నాం. రెజల్యూషన్ అంటే సింగిల్ ఫోర్స్ని 2 or more ఫోర్సెస్ కింద సెపరేట్ చేసాం అనుకోండి, దాన్ని రెజల్యూషన్ అంటారన్నమాట. అలాగా ఒక ఫోర్స్, సింగిల్ ఫోర్స్ అనేది 2 ఫోర్స్ కింద సెపరేట్ చేసేటప్పుడు ఆ 2 ఫోర్సెస్ అనేవి పర్పెండిక్యులర్గా ఉండలేదు అనమాట. ఆ పర్పెండిక్యులర్గా ఉండకపోతే సమ్ యాంగిల్తో ఉన్నాయి, అంటే ఎగ్జాక్ట్గా 90 degrees లేవు. అలా ఉంటే వాటిని ఏమంటారంటే ఆబ్లిక్ కాంపోనెంట్స్ అంటారన్నమాట. సపోజ్ ఆబ్లిక్ కాంపోనెంట్స్ కింద ఉన్నాయి కదా, సో ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ని సెపరేట్ చేస్తే ఇక్కడ పిఏ ఫోర్స్, క్యూ ఫోర్స్ అని ఇలా సెపరేట్ అయ్యాయి అన్నమాట. ఈ రెండు ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా లేవు. పర్పెండిక్యులర్ లేవు కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది మనం? పర్పెండిక్యులర్ లేవు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి? మనం దీనికి హారిజాంటల్ కాంపోనెంట్ కింద వర్టికల్ కాంపోనెంట్ ఫోర్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అలా సెపరేట్గా లేదు మనకి. సపోజ్ ఇక్కడ ఎలా ఉంది, ఇలాగే కదా ఉంది, ఇలా ఉందన్నమాట. ఇది ఎఫ్ అనే ఫోర్స్ ఇలా ఉంది. ఇది మనకి హారిజాంటల్కి ఎంత డిగ్రీల యాంగిల్ ఉంది? సపోజ్ పై అనే యాంగిల్ ఉంది. వర్టికల్కి ఎంత యాంగిల్ ఉంది? ఆల్ఫా అనే యాంగిల్ ఉంది. వీటి వర్టికల్కి ఇది ఎఫ్ అనే ఫోర్స్ ఏంటండి? పి ఫోర్స్ కింద, క్యూ ఫోర్స్ కింద సెపరేట్ అవుతుంది అన్నమాట. ఇలా సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? మనం దీన్ని సెపరేట్గా ఇలాగా రాసుకోవాలి. ఇది పై అవుతుంది, ఇది కూడా ఇది పై అవుతుంది, ఇది కూడా ఏటవుతుంది? పై అవుతుంది. ఎందుకంటే సమ్ రూల్ ఉంది కదా. ఈ పై, ఇది ఆల్ఫా. మొత్తం యాంగిల్ అంతా కలిపితే అంతా 180. 180లో ఆల్రెడీ పై ఆల్ఫా ఉంది కాబట్టి ఇది ఏటవుతుంది? 180 మైనస్ పై ఆల్ఫా ప్లస్ పై అవుతుంది. ఇప్పుడు ఇది దీన్నే సైన్ రూల్ కింద మనం సెపరేట్ చేసుకోవాలి. ఎఫ్, పి, క్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సైన్ రూల్ కింద ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సైన్ రూల్ కింద ఫామ్ చేయాలంటే అలాగా ఒక క్లోజ్డ్ ట్రయాంగిల్ కింద అయిపోయిందన్నమాట. ఇది ఎఫ్ అనే ఫోర్స్ ఉంది, ఇటు పక్క వస్తే పి ఫోర్స్, ఇటు పక్క వస్తే క్యూ ఫోర్స్. క్యూ అనుకో ఈ ప్యారల్ ఉంది కదా, అందు గురించి ఇది రాదు. క్యూ ఫోర్స్, ఇది పి ఫోర్స్, ఇది ఎఫ్ ఫోర్స్. ఈ పీక్యూ అనేది ఎలా ఉన్నాయో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది, ఎఫ్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది. ఎప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుంది దానికి నిదర్శనం. ఇది పై, ఇది ఆల్ఫా, ఇది 180 మైనస్ ఆల్ఫా ప్లస్ పై. ఇప్పుడు దీన్ని సైన్ రూల్ కింద చేస్తాం. సైన్ రూల్ అంటే అన్నీ ఆపోజిట్గా మనం చేయాలన్నమాట. ఆపోజిట్గా ఏంటంటే ఎఫ్ బై సైన్ ఆఫ్ 180 మైనస్ ఆల్ఫా ప్లస్ పై ఈక్వల్ టు క్యూకి ఆపోజిట్ క్యూ బై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి బై సైన్ పై ఈక్వల్ టు ఇంకేట్ అవుతుంది ఈక్వల్ టు పి బై సైన్ పై అవుతుంది. ఎక్కడంటే అర్థం ఏంటంటే ఇదే మనకి ఇక్కడ ఇవ్వబడుతుంది. ఎఫ్కి ఆపోజిట్ 180 మైనస్ ఆల్ఫా ప్లస్ పై, పీకి ఆపోజిట్ పై, క్యూకి ఆపోజిట్ క్యూ ఇదే కదా, క్యూకి ఆపోజిట్ ఆల్ఫా. ఇది సైన్ రూల్ అన్నమాట. ఈ సైన్ రూల్ లామిస్ థియరం అంటారు. లామిస్ థియరం మీద మనం సమ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, అవి తర్వాత మనం చేద్దాం. సపోజ్ ఒక సమ్ అయిన అనమాట. Determine the horizontal and vertical component forces of 150 Newton acting on a body at an angle of 20 degrees horizontal. ఇక్కడ 2 ఫోర్సెస్ అనేవి ఇచ్చాము. ఒక ఫోర్స్ ఇచ్చారన్నమాట, రిజల్టెంట్ ఫోర్స్ ఎంత 150 న్యూటన్, అది హారిజాంటల్గా 20 degrees యాంగిల్లోనే యాక్ట్ అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయమనుకుంది హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాం. సపోజ్ మనకి ఏమైనా ఇచ్చారండి, మనకి క్వశ్చన్లోనే హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని ఫోర్స్ అనేది ఇచ్చారన్నమాట. రిజల్టెంట్ ఫోర్స్ ఎంత ఇచ్చేది? రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్ అనే ఫోర్స్ ఎంత ఇచ్చేది?
120 న్యూటన్ ఇచ్చాడు. తర్వాత యాంగిల్ ఎంత ఇచ్చాడు, డేటా అనేది 20 degrees ఇచ్చాడు డేటా అనేది. మనకి ఏట్ ఫైండ్ వచ్చేమండి, హారిజంటల్ కాంపోనెంట్ ఫోర్స్, వర్టికల్ కాంపోనెంట్ ఫోర్స్ అనేది ఫైండ్ వచ్చాము. సపోజ్ డయాగ్రామ్ చేద్దాం. మనకి ఇలా ఫోర్స్ ఇచ్చాడనమాట. ఈ ఫోర్స్ అంతా 120 న్యూటన్. ఈ హారిజంటల్గా ఎంత ఉంది, హారిజంటల్గా 20 degrees ఉంది. మనకి ఏంటంటే ఎఫ్హెచ్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఇది ఎఫ్హెచ్ హారిజంటల్ వర్టికల్ ఎఫ్హెచ్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఎఫ్హెచ్ ఫార్ములా ఎఫ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ డేటా. అంటే ఇక్కడ ఎఫ్ ఎంత ఉంది, 120 cos 20 degrees ఎంత అవుతుంది మనకు క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత ఎఫ్వి అంటే ఎఫ్ సైన్ డేటా. ఎఫ్ వర్టికల్ కదా, ఈ వర్టికల్ ఇక్కడ డేటా లేదు కాబట్టి సైన్ డేటా వచ్చింది. ఓకేనండి. ఈక్వల్ టు ఎఫ్ సైన్ డేటా డిగ్రీస్. ఎఫ్ ఏంటి, ఎఫ్ ఎంత 120 సైన్ 20 degrees. ఆన్సర్ ఎంత వస్తుందో ఫైండ్ వచ్చింది. మనకి ఆన్సర్ ఎంత వచ్చింది చేస్తాం. మనకి ఎఫ్హెచ్ ఈజ్ ఈక్వల్ టు 141 న్యూటన్ వచ్చింది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 51.3 న్యూటన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకో సమ్ ఇచ్చనమాట. అలాగే డిటర్మైన్ ద కాంపోనెంట్ ఆఫ్ గివెన్ ఫోర్స్. డిటర్మైన్ ద కాంపోనెంట్ ఆఫ్ గివెన్ ఫోర్స్ F is equal to 111 Newton in the direction of OA and OB as shown in the figure. మనకి ఇక్కడ OA అంటే POA OB ఫోర్స్ ఫైండ్ అంటే P ఫోర్స్ Q ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని. ఇందాకలాగే సేమ్ అది అలాగో చూడండి. మనకి ఫోర్స్ ఎలాగ ఇచ్చాడో ఆ ఫోర్స్ అనేవి మనకి ఇందాక చెప్పాను కదా, ఇలాగ ఇస్తాడు. ఆబ్లిక్ కాంపోనెంట్స్ ఇచ్చేటప్పుడు వచ్చామని మనకి ఆబ్లిక్ కాంపోనెంట్ వస్తే వచ్చామని సైన్ రూల్ అనేది పాటించమని సైన్ రూల్ చేద్దాం. యాంగిల్ 51 degrees. ఇదంతా ఇచ్చాడు 69 degrees. మొత్తం ఫోర్స్ ఎంత ఇచ్చాడు, రిజల్టెంట్ ఫోర్స్ ఎఫ్. సపోజ్ ఇక్కడ ఎంత ఇచ్చాడు, ఎఫ్ అన్న రిజల్టెంట్ ఫోర్స్ ఇచ్చాడు. దీని ఏంటంటే మనకు తెలిసిన ట్రయాంగిల్ కింద సెపరేట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ కింద సెపరేట్ చేసుకోవాలంటే చెప్పనమాట సపరేట్గా ఇదేంటి మనకి ఒక క్లోజ్ ట్రయాంగిల్ కింద చేసుకోవాలి సైన్ రూల్ కింద. ఇదంతా అవుతుంది 51 degrees. ఇది 69 అవుతాయి, ఇది కూడా 69 కదా, అందుగురించి ఇది 69 degrees వేస్తుంది. ఇది ఎంత అవుతుంది 180 minus 51 plus 69 ఎంత అయితే అంత. ఇది ఏటవుతుంది, ఇది పి అనే ఫోర్స్. ఏటవుతుంది ఇది క్యూ అనే ఫోర్స్. ఇదేంటి ఎఫ్ అనే ఫోర్స్. ఇది ఎఫ్ అనే ఫోర్స్. ఇప్పుడు ఏటవుద్ది, ఎలాగో ఒక క్లోజ్ సైన్ రూల్ కింద చేస్తున్నాము. మన సైన్ రూల్ బట్టి ఏటి ఫార్మ్ ఎఫ్ డివైడ్ బై సైన్ ఆఫ్ 180 మైనస్ ఇది అంత 51 plus 69 ఎంత అవుతుంది ఎంత 50 60 110 అంటే 120 అవుతుంది. 120 వేస్తుంది ఈక్వల్ టు క్యూ డివైడ్ బై సైన్ 69 is equal to Q అడపా క్యాల్కులేట్ Qకి F QP బై సైన్ 51 degrees. ఇది ఇలా క్యాల్కులేట్ చేస్తే మనకి ఇప్పుడు ఇలా క్యాల్కులేట్ చేస్తే వస్తుంది అన్నమాట మనకు ఆన్సర్. మనకి సపోజ్ ఎఫ్ అన్న కావాలనుకోండి ఈ రెండు చేస్తాం, క్యూ అన్న కావాలంటే ఈ రెండు చేస్తాం.
చేసుకోవాలి. ఆల్రెడీ ఎఫ్ అని ఇచ్చాడంటే ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 111 న్యూటన్ ఇచ్చాడు. అది చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది అనేది మనం ఇలా చూపించాం. ఇలా చేస్తే ఎఫ్ ఎంత వచ్చింది, పి ఎంత వచ్చింది, క్యూ ఎంత వచ్చింది తెలిసిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే